చిక్కుడుకాయ ఎంత రుచిగా ఉంటుందో. ఒక రకంగా చెప్పాలంటే ఇది వెజ్ ఐటమ్స్ లో నాన్ వెజ్ ఐటమ్ లాంటిది. చిక్కుడు బాగా పండి చిక్కుడిత్తులు బాగా ఉండాలే కానీ దీన్ని చికెన్ మటన్ లాగా లాగించేస్తారు చాలా మంది. ఎందుకంటే చిక్కుడు రుచి అలాంటిది. చిక్కుడు తింటే వచ్చే లాభాలు ఎన్నో ఉన్నా ఇది అందరికీ పడదు. రెడ్ బ్లడ్ సెల్స్ లో సమస్యలున్నవారు ఖచ్చితంగా డాక్టర్ ను సంప్రదించి దీన్ని తినాలో వద్దో అడగాలి. అలాగే బాగా పెరిగిన చిక్కుడు మాత్రమే తినాలి. మన ఇంట్లో చిక్కుడు చెట్టు ఉండి ఆ చిక్కుడు తినడమే మేలు. ఎందుకంటే చిక్కుడు పురుగుల బారిన ఫంగల్ ఎలిమెంట్స్ బారిన పడుతుంది. బయట కొన్న చిక్కుడు ఎలాంటి పురుగులతో పెరిగినా అమ్మేవారు అదంతా పట్టించుకోరు. కానీ మంచి చిక్కుడు మనకు దొరకాలే కానీ ఇన్ని లాభాలున్నాయి. చిక్కుడులో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్ లాంటి మినరల్స్ బాగా ఉంటాయి. ఇందులో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, పెద్ద మొత్తంలో క్యాలరీలు కూడా ఉంటాయి. చిక్కుడుకాయలో సోలుబుల్ ఫైబర్ దండిగా ఉంటుంది కాబట్టి